ప్రాంతాల్లో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా కనిపిస్తోంది. ఒకసారి మీకు బ్రేకింగ్ వార్త చూపిస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడి చేసినట్టుగా వార్త అందుతోంది. టీడీపీ కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. రైట్, ఏపీలో హై వోల్టేజ్ పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. టీవీ9 స్క్రీన్పై ఒకసారి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు చూడండి. పోలీసులు వారిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఏకంగా దూరంగా ఒక మాబ్ లాంటిది మనకు కనిపిస్తోంది. సో వారిని చెదరగొడుతున్నారు పోలీసులు. కొంతమంది పరుగులు పెడుతున్నారు, వారిని లాఠీలతో చెదరగొట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కంట్రోల్లోకి సిచ్యువేషన్ తీసుకోవాలంటే తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీ జులిపిస్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దూరంగా మనకి ఒక ఫైర్ కనిపిస్తోంది, పొగ కనిపిస్తోంది. ఏం జరిగింది? సో ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారనే వార్త అందుతోంది. సో ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తంగానే కనిపిస్తోంది. చాలా వరకు ఏపీలో ఇప్పటి వరకు 50కి పైగా పోలింగ్ శాతం నమోదైంది. అంటే అంత భారీగా ఓటర్లు తరలి వచ్చారని అర్థం. చాలా వరకు బూతుల్లో మహిళలు, యువ ఓటర్ల సంఖ్య ఎక్కువగా కనిపించింది. కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కొన్ని ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నా వాటిలో చాలా వరకు కూడా 4 గంటల కల్లా పోలింగ్ కూడా క్లోజ్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 4 గంటల కంటే ముందే 3 గంటలు, బికాస్ అక్కడ వాతావరణం కూడా అనుకూలించకపోవడం, భారీగా వర్షాలు పట్టడం. ఈ నేపథ్యంలోనే ఆ బాక్సులన్నీ కూడా తరలించాలంటే టైం పడుతుంది కాబట్టి ముందుగానే క్లోజ్ చేశారు. మనం కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉద్రిక్తంగా మారుతున్నాయో మీకు టీవీ9 స్క్రీన్పై చూపిస్తున్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే గోపిరెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని తెలుస్తోంది. దీంతో చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు, వారిని కంట్రోల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు మనకు కనిపిస్తున్నారు.